ఒకవేళ బండి సంజయ్ కుమార్ రెడ్డి అయితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటారుగా మూసుకొని పంతుండే. ఒకవేళ బండి సంజయ్ కుమార్ రావు అవుతుంటే ఇంకా అంతకంటే ఎక్కువ మూసుకొని పంతుండే. ఇక తప్పేందా అంటే బండి సంజయ్ కుమార్ ఒక బీసీ మునూరు కాపు సమాజంలో పుట్టడమే చేసిన పాపంగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకు సంబంధించిన కొడుకులు వాళ్ళ అనుచరులు వాళ్ళు లైంగిక ఆరోపణలు వచ్చినా, అవినీతి ఆరోపణలు వచ్చినా, అక్రమ సంపాదన దొరికినా ఒకరోజు పేపర్లో నమస్తే తెలంగాణ వార్త రాస్తుంది. పోనీ ఇంకా వీళ్ళే ఆ తప్పులు లేని వాళ్ళైతే మొత్తమే మూసుకొని పంతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనోడు అని పేరు ఏం పేరే షకీల్ గారు కొడుకు కేసులో ఏం జరిగిందో లోకం మొత్తం తెలుసు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే గారు రాజీనామా చేయాలి, ఇంకోటి రాజీనామా చేయాలని అప్పుడు రోడ్డు మీకు రాదు. మనది మంగళవారం, మంది సోమవారం అంటారు. అంటే మనదే సోమవారం, మందిదే మంగళవారం అంటే నడుస్తాను ఇప్పుడు కథ. నేనేమంటున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డగా ఉండి తెలంగాణ రాష్ట్రం అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన బండి సంజయ్ కుమార్ ఆయన జీవితం మొత్తం కూడా కార్యకర్త స్థాయి నుంచి, రబ్బర్ చెప్పులు వేసుకున్న కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఒక మంచి క్రేజ్ తీసుకొచ్చి కార్యకర్తలను ఒక భరోసా ఇచ్చి ఆయన స్వతహాగా ఒక అయ్య పేరు చెప్పుకోను, ఒక తల్లి పేరు చెప్పుకోను, అన్నదమ్ముల పేరు చెప్పుకోను, ఇంకోని పేరు చెప్పుకోను కాకుండా దేశాన్ని నమ్ముకొని, ధర్మాన్ని నమ్ముకొని ఇలా ప్రజాక్షేత్రంలో ఒక నాయకునిగా ఒక బీసీ బిడ్డగా ఎదిగిండు. ఇప్పుడు ఆయన ఏమని ఆశపడతాడు, నేను జిందగీలో సీఎం కావాలి బీజేపీతో ఆశపడతాడు. ఆహా, ఒక బీసీ ఓడట సీఎం అవుతాడు. ఇప్పుడు ఒక బీసీ ఓడట సీఎం కావాలి, అయితే ఒక ఎలుమోడు కావాలి, ఒక కమ్మోడు కావాలి, ఒక రెడ్డోడు కావాలి తప్ప ఒక బీసీ ఓడట సీఎం అవుతాడు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల తారక రామారావు అని ఒక ఎలవ ద్వారా ఆడుతున్న డ్రామా.